వదలని వరుణుడు ఆంధ్ర యూనివర్సిటీలో కండోమ్ ప్యాకెట్స్ కలకలం. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డిపై బీజేపీ వర్గాలు మండిపాటు. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు అమరావతి నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి లిఖిత, విశాఖ నుంచి చంద్రశేఖర్, హైదరాబాద్ నుంచి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికి టాపిక్స్ లోకి వెళ్తే ముందు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో బాయ్స్ టాయిలెట్స్ లో కండోమ్ ప్యాకెట్స్ అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక ఇప్పటికైనా సరైన వసతులు లేక ఆంధ్ర యూనివర్సిటీని కొట్టుమిట్టాడుతుంటే ఏయూ బాయ్స్ టాయిలెట్స్ లో కండోమ్ ప్యాకెట్లు, ఖాళీ మద్యం సీసాలు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మరోవైపు సరైన వసతులు లేవంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన బాట చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. చంద్రశేఖర్, రైట్ దీప్గా చూసుకుంటే ఎంతో వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుగా పేరుగాంచినటువంటి ఏయూలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏవైతే వసతులు ఏవైతే ఉన్నాయో అక్కడ బాయ్స్కి సంబంధించి కానీ గర్ల్స్కి సంబంధించి కానీ ఆ టాయిలెట్స్ కానీ ఇతరత్ర వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులు సరిగ్గా లేవంటూ కూడా విద్యార్థులంతా కదం తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఛాంబర్ ఏదైతే ఉందో వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి ఛాంబర్కి కూతవేటి దూరంలో అంతే దాదాపు అక్కడి నుంచి 100-150 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నటువంటి ఒక బాయ్స్ టాయిలెట్స్ ఏదైతే ఉందో ఆ టాయిలెట్స్లో చూసుకుంటే పూర్తిగా కూడా దుర్గంధభరితమైనటువంటి ఆ వాసనలు కూడా వెదజల్లేటటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి సౌకర్యాలు కానీ ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రపరిచేటటువంటి పద్ధతి కూడా ఎప్పుడు కూడా కనిపెట్టలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే అక్కడ ఆ పూర్తిగా కూడా బాయ్స్కి సంబంధించిన టాయిలెట్స్ వేసేటటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సింకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కాండోమ్ ప్యాకెట్స్ కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో మరుగుదొడ్లకి కిటికీకి సంబంధించినటువంటి గ్రిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఖాళీ మద్యం సీసాలు కూడా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో వరుసగా కూడా ఇలాంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత ఒక 2-3 నెలల క్రితమే చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని విభాగాల్లో అక్కడ ఆ గంజాయి కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ డ్రగ్స్ కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే నిన్న విద్యార్థి మణికంఠ చనిపోయినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో మణికంఠ విద్యార్థి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పూర్తిగా కూడా ఆ విద్యార్థికి బాసటగా కూడా నిలవడం అయితే జరిగింది. వారి కుటుంబాన్ని బాసటగా నిలవడం జరిగింది. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వసతులు సరిగ్గా లేని కారణంగానే మణికంఠ అనేటటువంటి విద్యార్థి మృతి చెందాడంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టారు. ఈరోజు జరిగినటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి సంబంధించి ఇటు విద్యార్థులు అటు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలంటూ కూడా వారు ఆ పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ లైన్ ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు విద్యార్థులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో అసలు విద్యార్థులు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపైన పూర్తిగా కూడా ప్రైమ్ లైన్ అయితే అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పూర్తిగా గమనించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో సరైన మరుగుదొడ్లు వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా చాలా దూరభారం నుంచి అయితే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తారని వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అంటేనే చాలు పూర్తిగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తిగా దుర్భారమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు మగవాళ్ళ మరుగుదొడ్లకే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ డోర్స్ ఏవైతే ఉంటాయో ఆ డోర్స్ కూడా లేనటువంటి దుస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరుగుదొడ్లలో వాటర్ సదుపాయం కూడా లేదు. పూర్తిగా అక్కడికి అసలు అడుగు పెట్టాలంటేనే ముక్కంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాసన ఏదైతే వెదజల్లుతున్నటువంటి వాసన ఏదైతే ఉందో ఆ వాసన కారణంగా పూర్తిగా సమస్యలు పడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో ఆ మరుగుదొడ్లంతా కూడా పూర్తిగా చెప్పాలంటేనే చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మరుగుదొడ్లో కూడా కాండోమ్ ప్యాక్స్ కూడా కనిపించినటువంటి దుస్థితి ఉంది. అయితే కాండోమ్ ప్యాక్స్ కనిపించినప్పుడు కూడా యాజమాన్యం దానిపైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో సరైన వసతులు లేవంటూ కూడా విద్యార్థులంతా కూడా కదము తొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. దీప్కా, అయితే చంద్రశేఖర్, ఇక్కడ విద్యార్థులకి అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ అప్డేట్స్ అందించినందుకు. రైట్.